ఇటీవలి కాలంలో నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, పురుగు మందులు జోరుగా మార్కెట్లో తరలివస్తున్నాయి. సరైన గుర్తింపు, ఊరు, పేరు లేని ఆయా సంస్థలు ఆకర్షణీయమైన సంచుల్లో నాణ్యత లేని ఎరువులను నింపి తమ ప్రతినిధుల ద్వారా అమాయక రైతులకు అంటగడుతున్నారు. తద్వారా ఏటా వేలాది కర్షకులు ఘోరంగా నష్టపోతున్నారు. రైతు సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ అక్రమాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ ఎరువులను పరీక్షించాకే సిఫార్సు చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఆయా సిఫార్సులను వివరిస్తూ తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖకు నమూనా పత్రాన్ని పంపినట్లు సమాచారం. దిగుమతి చేసుకుంటున్న ఎరువుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వివిధ రకాల ఎరువులు రాష్ట్రాలకు చేరిన తర్వాతే వాటి నాణ్యతను పరీక్షించాలని, అవి సక్రమంగా ఉంటేనే ఆయా ఎరువుల సంస్థలకు రాయితీని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తమకు సిఫార్సులు పంపాలని భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఆయా సిఫార్సులను ఎలా పంపాలో వివరిస్తూ కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖకు నమూనా పత్రాన్ని పంపించింది. దీని ప్రకారం ప్రతి ఎరువు రాష్ట్రానికి వచ్చాక నమూనాను తీసి ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రయోగశాలలో నిక్కచ్చిగా పరీక్షించాలని ఆజ్ఞాపించింది. ఆ ఎరువు నాణ్యత లేనిదైతే దాన్ని రైతులకు అమ్మడానికి పంపొద్దని పేర్కొంది. అదే సమయంలో ఆ ఎరువు పంపిన కంపెనీ రాయితీ విషయంలో కేంద్ర ఎరువుల శాఖకు సిఫార్సు చేయవద్దని సూచించింది. డీలర్లు, చిల్లర వ్యాపారులు ఎరువుల గోదాముల నుంచి నమూనాలు తీసుకున్నప్పుడు ఈ నిబంధన వర్తిస్తుందని వివరించింది. డీఏపీ, మిశ్రమ ఎరువులతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎరువుల నమూనాలను పరీక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాల్లోని మిక్సింగ్ ప్లాంట్లు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా మిశ్రమ ఎరువులను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నాయి. నాణ్యత లేని ఎరువులకు సైతం రాయితీలివ్వాలని ఆయా కంపెనీలు కోరుతుండటంతో నిబంధనలు కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం నడుం బిగించింది. తెలంగాణలోనూ మిశ్రమ ఎరువుల పరీక్షలకు చర్యలు తీసుకున్నట్లు ఎరువుల విభాగం అధికారులు తెలిపారు. ప్రస్తుత రబీ సీజన్లో కరువు తీవ్రతతో తెలంగాణలో పంటల సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల ఎరువుల విక్రయాలు మందగించాయి. గత నెలలో ఆంధ్రప్రదేశ్కు 58 గూడ్స్ రైళ్లలో ఎరువులు రాగా తెలంగాణకు 28 మాత్రమే వచ్చాయి. తెలంగాణలో ఎరువులు కొనేవారు లేకపోవడంతో ఎంఆర్పీ కన్నా తక్కువకే ఇవ్వడానికి వ్యాపారులు పోటీ పడుతున్నారు. ఉత్తరాదిన సాగు బాగుండడంతో దక్షిణాది రాష్ట్రాల ఎరువుల కంపెనీలు అక్కడ అమ్మకాలపై దృష్టి పెట్టాయి. తమిళనాడుకు జనవరిలో 12 రైళ్లలో ఎరువులు వెళ్లగా ఉత్తరప్రదేశ్కు 210 రైళ్ల ఎరువులు సరఫరా చేసినట్లు సమాచారం.